ఓవైపు గుజరాత్ టైటాన్స్, మరోవైపు పంజాబ్ కింగ్స్. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. రెండు బలమైన జట్ల మధ్య పోరు కూడా అంచనాలకు తగినట్టే సాగింది. ముల్లాన్పూర్లో భారీ స్కోర్ నమోదు కాకపోయినా మ్యాచ్ రసవత్తరంగానే నడిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులే సాధించింది. అయినా చివరి వరకు పంజాబ్ కింగ్స్ కు ఫైట్ ఇచ్చింది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ తన మార్కు చూపించాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగానే పోరాడాయి. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ టార్గెట్ ను ఈజీగానే ఛేదిస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ శుభ్మన్ గిల్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఫీల్డింగ్ లో, బౌలింగ్ లో మార్పులతో ఓ దశలో పంజాబ్ కింగ్స్ పై ఒత్తిడి పెంచాడు. శ్రేయస్ అయ్యర్ సేన వెంటనే వికెట్లు కోల్పోయింది. చివరకు పంజాబ్ కింగ్సే విజయం సాధించినా గుజరాత్ టైటాన్స్ కూడా మంచి మార్కులే సాధించింది. ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు కోపర్ కనోలీ సూపర్ అనిపించుకున్నాడు. ఒకే ఒక ఇన్నింగ్స్తో అభిమానులను సంపాదించుకున్నాడు. ఫ్యూచర్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరుపై ప్రశంసల వర్షమే కురుస్తోంది. నిజానికి టార్గెట్ చేజ్లో 7 పరుగులకే 1 వికెట్ కోల్పోయిన దశలో కోపర్ కనోలీ క్రీజ్లోకి వచ్చాడు. సాధారణంగా పంజాబ్ కింగ్స్ తరఫున వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్ బరిలో దిగుతాడు. కానీ ఈసారి టీం మేనేజ్మెంట్ ప్రయోగం చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయిన కోపర్ను వన్డౌన్లో ఆడించింది. అయితే అరంగేట్ర మ్యాచ్లోనే ఈ ఆసీస్ కుర్రాడు ఎరగదీశాడు. 22 ఏళ్ల వయసులోనే మెచ్యూరిటీ చూపించాడు. ఓ ఎండ్లో వికెట్లు పడిపోయినా తను మాత్రం బెదర్లేదు. పరిస్థితులకు రెస్పెక్ట్ ఇస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్యాట్తో ఉతికేశాడు. చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. 44 బంతులు మాత్రమే ఎదుర్కొని 77 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. కోపర్ కనోలీ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోపర్ కనోలీ బరిలో దిగిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై 163.64 స్ట్రైక్ రేట్తో ఆసీస్ కుర్రాడు అలరించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. షార్ట్ లెంత్ డెలివరీని అద్భుత సిక్సర్గా మలిచాడు. బంతి ఏకంగా 103 మీటర్ల దూరం వెళ్ళింది. కోపర్ కనోలీ కొట్టిన బిగ్ సిక్సర్కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రషీద్ ఖాన్ బౌలింగ్లో కోపర్ కనోలీ మొత్తం 12 బంతులు ఎదుర్కొన్నాడు. 22 పరుగులు సాధించాడు. ఈ కుర్రాడు ఆసీస్ తరఫున ఇప్పటికే 3 ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ వేలంలో 3 కోట్లకు కోపర్ కనోలీని పంజాబ్ కింగ్స్ తీసుకుంది. అంతర్జాతీయ కెరీర్లో ట్రాక్ రికార్డు గొప్పగా లేకపోయినా బిగ్ బాస్ లీగులో మాత్రం మంచి రికార్డే ఉంది. 34 మ్యాచ్ల్లో 786 పరుగులు సాధించాడు. 27 వికెట్లు దక్కించుకున్నాడు. అయితే ఐపీఎల్లో మున్ముందు వన్డౌన్లో బరిలో దిగుతాడా లేదంటే లోయర్ ఆర్డర్కు మారిపోతాడా అనేది ఆసక్తికరంగా మారింది.